నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మాతృశ్రీ మెదకొండ జాతర మహోత్సవములు ఈరోజు అమ్మవారి గరగలతో బోనాలతో మొదలయ్యింది. ఈ బోనాల కార్యక్రమంలో గ్రామస్తులు వందలాది మంది బోనాలు ఎత్తుకుని జై మోదకొండ జై జై మోదకొండ అని నాదాలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ జాతర మహోత్సవం సుమారు 5 రోజులు జరుగుతుందని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మద్దాల కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ సూరిశెట్టి పండు, సెక్రటరీ పెంటకోటి బ్రహ్మం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మద్దాల పెద్ద అమ్మాజీ రమణ పాల్గొన్నారు. బరకాలు వేసి ఉన్నాయి. అలాగే నిన్న మనం కమిటీ స్లిప్ ఇచ్చారు, ఆ స్లిప్ ఉండాలి. మరి ఇప్పుడు చీరలకి 18 స్లిప్ ఇస్తున్నారు, ఆ స్లిప్ కూడా ఉండాలి. ఆ స్లిప్ అన్ని తీసుకోవడమా? వెల్కమ్ టు వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో అమ్మవారి శ్రీ మాతృశ్రీ మోదకొండ అమ్మవారి జాతర మహోత్సవం ప్రారంభమైంది. ఈ రోజు అమ్మవారికి గరగలు బోనాల కార్యక్రమంతో అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ యొక్క అమ్మవారి జాతర మహోత్సవం తెలంగాణలో సమ్మక్క సారక్క ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో గొప్పగా జరిగే ఈ బోనాల కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మాత్రమే జరుగుతుందని పెద్దలందరూ కూడా తెలియజేశారు. ఈ రోజు ఎంతో మంది బోనాలు ఎత్తుకొని అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి ఈ రోజు వందలాది మంది భక్తులందరూ కూడా బోనాల కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారికి కోరిన కోరికలు కోరితే అమ్మవారు తీరుస్తుందన్న నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా బోనాల కార్యక్రమంలో పాల్గొంటారు. అదే విధంగా నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను ఉన్న ఈ రోజు అమ్మవారి జాతర మహోత్సవం అనబోటికి అమ్మవారి కరుణించి ఇవాళ మరి వాతావరణం అంతగా అనుకూలంగా ఇచ్చి అమ్మవారి మహిమని కూడా ఈ గ్రామస్తులందరూ కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా నిన్న రాత్రి వరకు కూడా భారీ వర్షాలతో ఉన్నది. కానీ అమ్మవారి మహిమనే కూడా భక్తులందరూ కూడా నమ్ముతారు. మరి అలాగే మనం భక్తుల మాటల్లో తెలుసుకుందాం. ఈ రోజు అమ్మవారి జాతర మహోత్సవం బోనాలు ఎత్తుకోవడం ఎలాగంటే అమ్మ ఈ బోనాలు ఎత్తుకోవడం నీకు ఎలాగనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ బోనాలు ఎత్తుకుంటారు? 4 సంవత్సరాలు బట్టి. కోరిన కోరికలైనా అమ్మవారిని కోరితే మీకు ఏం నెరవేరుతాయమ్మా? నెరవేరుతున్నాయి. మరి అలాగే భక్తులందరూ కూడా కోరిన కోరికలు నెరవేరుతాయని కూడా వారు తెలియజేస్తున్నారు. నమస్కారం అండి. ఈరోజు శ్రీరంగపట్నం ఇంకేదంటే మాతృశ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మరి భారీ ఎత్తున మరి ఆడపిల్లలు అందరూ కలిసి మరి బోనాల పండగ చేయాలని మరి గత 10 సంవత్సరాలు బట్టి ఆ తల్లిని ప్రార్థించుకుంటూ బోనాలు సుమారు
1500 మంది మరి గ్రామంలో తిరుగుతా అమ్మా మరి మాకు మా గ్రామానికి మరి పాడి పంటలో మనకి వ్యవసాయం ఇచ్చేదంటే వర్షాల గురించి మా పంటలో చక్కగా పండాలని మరి ఆ తల్లిని కోరుకుంటూ మొక్కుకుంటున్నారు. అంచేత ఆ తల్లి మరి గత వారం ఆ తల్లి నిదర్శనం. మరి మాకు మా ఆడపడుచులందరూ కలిసి మరి బోనాలు ఎత్తుకోగలనే అమ్మా మీరు తిరగండి అని ఆ తల్లి ఆ తల్లి ఎలవెల్లలా కాపాడుకుంటా వస్తుందని పాడి పంటలో ధనధాన్యం మరి వ్యవసాయం ఉత్పత్తి అంతా కలిసి భగవంతుడి కళాలని మాకు చెయ్యాలని మరి ఆ తల్లిని కోరుకుంటూ మరి పెద్ద కోరుకొండ మండలం శ్రీరంగపట్నం మరి జాతర అమ్మవారు మోతకొండమ్మ అమ్మవారి జాతర మరి గ్రామ పెద్దలందరూ కలిసి ఎక్కడా ఏ గొడవ లేకుండా మరి అమ్మవారిని ప్రార్థించుకుంటూ సంబరం జరిపిస్తారని కోరి ప్రార్థించుకుంటాం. మాదికొండ తల్లి జాతర ఉత్సాహంలో మన గ్రామ పెద్దలందరూ మన మాదికొండమ్మ కమిటీ పిల్లలందరూ ఈ 5-6 సంవత్సరాలు బట్టి మన బోనాల సంబరం చాలా చక్కగా చేస్తున్నారు. వాళ్ళకి ఆ మాదికొండ తల్లి ఆరోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాలు ఇచ్చి చల్లగా చూడమని కోరి ప్రార్థిస్తారు.